నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్. ఏంటంటే, మీరు గనక 3లో కానీ 30లో కానీ జన్మించిన వారైతే గనక ఖచ్చితంగా ఈ వీడియో చూసేయండి. మీకు ఒకవేళ ఏదైనా వర్క్ ఉంటే సగం సగం చూడకుండా ఒకటేసారి ఈవినింగ్ వరకు సేవన్న చేసి పెట్టుకోండి. ఎలాగైనా చేసుకొని ఒకేసారి చూడండి. ఎందుకు అంటే సగం సగం చూసి సగం సగంగా మీరు కరెక్ట్గా మీరు పెట్టిన తమ్మునేలు ఒకటి, మీరు ఇక్కడ చెప్పేది ఒకటి అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక మ్యాటర్ని అర్థమయ్యే రీతిలో క్లియర్గా తీసుకుపోవాలనే ఉద్దేశంతో తప్ప అది ఇదని చెప్పుకుంటూ వచ్చేది. లేకపోతే మ్యాటర్ డైరెక్ట్ చెప్పొచ్చు, డైరెక్ట్ మ్యాటర్ చెప్తే ఏమీ అర్థం కాదు. నేను ఏది బట్టి పెట్టి రాలేదు. క్లారిటీగా ఒక విషయాన్ని క్లియర్గా చెప్తే, ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తేనే మనకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో అవన్నీ చెప్పాల్సి వస్తుంది. కాకపోతే ఇలా డైరెక్ట్ మీరు మ్యాటర్ చెప్పమన్నా నేను చెప్పను. ఎందుకు అంటే మీకు అర్థమవుతుందేమో కానీ చాలా మందికి చాలా రకాలుగా అర్థం కావాలి కాబట్టి ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది. క్లియర్గా మీరు ఖచ్చితంగా మీరు పూర్తిగా మీరు చూడండి. లేదంటే కనుక కనీసము సగం నుంచైనా ఈ వీడియో మీకు వస్తుంది కాబట్టి మీరు చూసి క్లియర్గా అనేది మీరు సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ. అలాగే ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సూపర్ సక్సెస్ ఫార్ములా అనేది మనకు వస్తుంది. అందుకే ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప మీ అందరికీ ఉండాలి, బాగుండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్గా ఉన్నవి ఒకటి పిఠాపురం, 2 నాగార్జున సాగర్ దగ్గరలోని ఎత్తిపోతల. ఇక్కడ ఉన్న పవర్స్ వేరు. గాన్గాపూర్, కర్ణాటక రాష్ట్రంలోని గాన్గాపూర్లో అది పవర్స్ వేరు. అందుకనే మీరు కర్ణాటక వెళ్ళినప్పుడు 1 డే స్టే చేయండి కంపల్సరీ. చాలా మంచి పవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే ఖచ్చితంగా 15 డేస్కి ఒకసారి అయితే గ్యారంటీ వెళ్తున్నా. ఎందుకంటే నేను చేసే నెగిటివ్ ఆరా పవర్స్ అవన్నీ నాకు ఉంటాయి కాబట్టి ఆ పవర్స్ని మా గురువు దగ్గర వెళ్ళి ఆ పవర్స్ని నా పవర్స్ని ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి ఇచ్చేసి పాజిటివ్ పవర్ తీసుకొచ్చుకుంటుంటాను. అందుకనే మీ అందరు కూడా కరెక్ట్గా వెళ్ళి హ్యాపీగా జాలీగా ఎంజాయ్గా మీ యొక్క ట్రిప్ను చేసుకొని మన లైఫ్ కూడా అలాగే హ్యాపీగా ఉండేలాగా చేసుకోండి. ప్రతి విషయాన్ని బోర్గా మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ ఒక అనుభవపూర్వకంగా మనకు ఉంటే తప్ప వేరే ఉద్దేశంలో మనము ముందుకు వెళ్ళొద్దు. ఒకవేళ మీకు ఏదైనా సరే బోర్గా అనిపించినప్పుడు మీరు చూడకండి. ఇక్కడ ఎవరిని ఏ బలవంతం చేయట్లేదు. చూసి మీకు కనెక్ట్ అయినప్పుడే దాన్ని మీ యొక్క సాల్వ్ చేసుకోండి. ఒక డాక్టర్ ఉంటాడండి, 1000 మంది డాక్టర్స్ ఉంటారు. మనకు కనెక్ట్ అయ్యే డాక్టరు ఒక ఆయనే ఉంటాడు. ఆ ఒక్క ఆయన నేనా ఇంకొక మరొకరా అనేది తెలుసుకోండి. కాకపోతే ఇక్కడ ఇచ్చే సబ్జెక్ట్ మాత్రము చాలా మంది న్యూమరాలజిస్టుల కన్నా కూడా బాగానే ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మా గురువు అడ్వాన్స్డ్ కోర్సుల్లో మాకు నేర్పించారు. మీరు నా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు, నాకన్నా మించిన వాళ్ళు ఇంకా ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. హ్యాపీగా మీ లైఫ్ మంచి చేసుకోండి. నిన్న ఒక ఆయన మీరేం మాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, మీరేం మాకు చేయాల్సిన అవసరం లేదన్న. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇంకొక ఆయన పెడతాడు, నాకు మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నారు కదా, మీరేందో చెప్పి నాకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు నేను ఇట్లా మనీ కొడతా అంట. నాకు అవసరమే లేదు, నీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నేను చెప్తా అన్నాను, 100% చెప్తా. ఇన్ని రోజులు చెప్పానా? ఈరోజు కోర్స్ తీసుకున్నాను, నేర్చుకున్నాను. దాని గురించి చాలా వరకు రిహార్సల్స్ అయినాయి. నిన్నటి రోజున కనీసం ఒక 300 కాల్స్ వచ్చాయి. 300 కాల్స్ డేట్ ఆఫ్ బర్త్ గురించి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవడానికి వాళ్ళ సెల్ఫీతోని. మీరు ఎవరైనా సరే అమ్మా, మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మీ యొక్క ప్రజెంట్ ఫోటో, ప్రజెంట్ ఇప్పటికిప్పుడే ఫోటో ఇట్లా తీసుకొని
పంపించండి. మీరు ఎలా ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, మీరు ఎట్లున్నా సరే. అయ్యో కొంతమంది ఏదో బనియన్లతో పంపిస్తున్నారు, అది చేయకండి దయచేసి, జెంట్స్కి చెప్తున్నాను. ఎందుకంటే బనియన్తో పంపించడం అదంతా ఏదో మీది ఇక్కడేం ఫ్యాషన్ షో జరగట్లేదు కదా. ఒకటి మన ఫేస్లో మాత్రమే ఆ ఆరా ఉంటుంది, ఆ ఫేస్ వరకు పంపండి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగితే మనము ఎలా దిగుతున్నాం, మీకు గడ్డం ఉందా లేకపోతే ఇంకెలా ఉన్నారా, నో ప్రాబ్లం. మనకి ఎవరికి కావాలన్నా వాళ్ళ యొక్క ఇక్కడ వరకు మాత్రమే, ఓన్లీ ఇక్కడ వరకు మన ఫేస్ వచ్చేలాగా మాత్రమే ఆ యొక్క ఫోటోని మీరు పంపండి. పంపి మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తెలుసుకోండి. దీనికి గాను 3646 అండి, 3646 దీని అమౌంట్. డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క ప్రజెంట్ ఇయర్ వస్తుంది. మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చెప్తాను నేను. తర్వాత ఏ తిథిలో పుట్టారు, ఏ తేదీలో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఇంకా ఏ సంవత్సరము అంటే తెలుగు సంవత్సరం ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ సంవత్సరంతో పాటు తెలుగు సంవత్సరం ఉంటుంది, నక్షత్రము, మీ యొక్క పాదము, ఏ పాదంలో పుట్టారు, ఇవన్నీ కూడా వస్తాయి. మీకు ప్రజెంట్ ఇయర్తో చూసుకొని మీ యొక్క లైఫ్ ఎలా నడుస్తుంది, అంటే ఈ లైఫ్ ఇలా ఎందుకైంది, నాకు అప్పులు ఎందుకైనాయి, నాకు ప్రాబ్లమ్స్ ఎందుకైనాయి అనేది ప్రజెంట్ ఇయర్లో తెలిసిపోతుంది. అందుకనే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని చేసుకోండి. లేదు సార్ నాకేంటి ఇవన్నీ నాకు అవసరం లేదంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు కన్సల్టే తీసుకొని మీరు మీ యొక్క మొబైల్ నంబర్ కానీ లక్కీ మొబైల్ నంబర్స్ కానీ అవి ఏమన్నా కావాలంటే తీసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా. నెక్స్ట్ మన యొక్క హ్యూమన్ లైఫ్లో మనం అనుభవించేదానికి మనకు ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి నేమ్ కావాలి, మంచి మ్యారేజ్ డేట్ కావాలి. ఇవన్నీ కూడా సూపర్గా ఉండాలి, బాగుండాలి. ఏదో మనం 3లో పుట్టినామా 30లో పుట్టినామా అనేది అనుకోకుండా, కొంతమంది అంటుంటారు 3 అయినా ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్ 3, 12, 21, 30 అన్నారు కదా, ఓన్లీ ఇవేనా అనుకోవచ్చు. కానీ 3 వేరు, 12 వేరు, 21 వేరు, 30 వేరు. ఈ రెండు 3 and 30 దగ్గరగా ఉంటాయి. దగ్గరగా అంటే సేమ్ టు సేమ్, ఇవి సేమ్ టు సేమ్, ఇబ్బంది లేదు. ఇవన్నీ మొబైల్ నంబరు, నేము, బిజినెస్ నేమ్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి కావాలి. అలాగే మన మొబైల్ నంబర్లోని అక్షరాలు ఏముండాలి ఏంటన్నది వేరే వీడియోలో ఉంది, మీరు కావాలంటే చూసి ముందుకెళ్ళండి. మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా 3లో కానీ 30లో కానీ పుట్టి ఉంటే కనుక మీ యొక్క లైఫ్ గురుతత్వంతో నిండి ఉన్న లైఫ్, గురువు ఆధిపత్యం మీ పైన ఉంటుంది. గురువు యొక్క ఆధిపత్యం మీరు ఈ 3 కానీ 30 కానీ 13 కానీ ఉంటే గనక మీరు ఒక లీడర్గా, ఒక టీమ్ లీడర్గా ఎదుగుతారు. ఒక రాజకీయవేత్తగా ఎదగవచ్చు. ఇంకా అందరికీ ఒక మంచి చేసే ఒక వ్యక్తిగా ఉండొచ్చు. మీరు మంచి చేసే అంటే మీరు ఒక టీం ఉందండి, మీకు ఒక రియల్ ఎస్టేట్ టీం కావచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్ కావచ్చు, లేకపోతే ఒక ఆర్మీలో కావచ్చు, లేకపోతే ఒక ఎస్ఐగా కావచ్చు, ఒక సిఐగా కావచ్చు, ఒక నేవీలో కావచ్చు. ఎక్కడైనా సరే ఒక టీమ్ లీడర్ పొజిషన్ అంటే ఓన్లీ ఒక సైన్యాధిపతి కూడా దీనిలో తీసుకోవచ్చు. అంటే ఒక గురువు తత్వంతో నిండిన వ్యక్తిని వీళ్ళు టీమ్ లీడర్గా సెలెక్ట్ చేసుకుంటే ఒక గురువుతో పాటు అతనికి ఒక సెక్షన్ అనేది అప్పచెప్తారు. కాబట్టి ఆయన అంటే మొత్తం లీడర్ అంటే నంబర్ 1 పొజిషన్లో ఏమి ఉండడు. కానీ ఒక ఎండి తర్వాత సిఇఓ కావచ్చు, లేకపోతే ఒక మేనేజర్గా కావచ్చు, ఒక టీమ్ లీడర్గా కావచ్చు, ఒక స్టేజీ అంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 పొజిషనే ఉంటుందంటే ఇక్కడ సిఇఓ ఎండి ఎట్లయితే ఉంటారో వాళ్ళ కింది పొజిషనే ఉంటుంది. అంటే కాకపోతే ఎంతో కొంత మీరు ఒక లీడర్షిప్ పొజిషన్లోనే ఉంటారు, కానీ ఇతని కన్నా కూడా మీకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ ఇంత పెద్ద 1లో ఉన్న పదవిని మీరు అనుభవించలేరు. కానీ 3లో మీకున్న గుణము మీరు లేకపోతే అక్కడే నడవదు.
మీరు కావాలంటే చూసుకోండి. మీరు చేసే పని అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ఎవరు చేస్తుండరు. ఎందుకంటే మీరు చేసే తత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మీతోనే ఎక్కువ పనులు చేస్తారు, మీరే ఎక్కువ నిజాయితీగా ఉంటారు, మీరే అన్ని కోల్పోతూ ఉంటారు. మీ యొక్క ఏవైతే ఉన్నాయో ఒక 3 నంబర్ ఎవరు గురువు అంటే మీరు ప్రతిసారి మంచి నా వాళ్ళు అని చెప్పేసి మీరు పోతూనే ఉంటారు. మీ క్యారెక్టర్ అది. కాకపోతే ఒక్కోసారి ఆవేశం కూడా ఉంటుంది. ఈ ఆవేశానికి మీరు ఎక్కువ గురి కాకండి. అంటే ఆవేశం మీన్స్ మీరు ఒక ఈ డేట్ ఆఫ్ బర్త్లో కావచ్చు, ఈ మొబైల్ నంబర్స్ కూడా 3 నంబర్స్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఏది కావాలన్నా స్పాట్ డెసిషన్స్ ఉంటాయి. ఈ స్పాట్ డెసిషన్స్ అనేటివి లేకుండా చూసుకోండి. మీరు ఏదైనా చేయాలి అన్న ప్రతి విషయానికి కూడా స్పాట్ డెసిషన్స్ అనేది తగ్గించుకోండి. స్పాట్ డెసిషన్స్ అనేది 1కి 2 ఆలోచించండి. మీకు సంబంధించిన ఇప్పుడు మీరు 3 కదా, మీ యొక్క లక్కీ పర్సన్స్ ఉంటారు. మీ యొక్క లక్కీ పర్సన్స్ ఎవరు? మీరు గురువు అండి. ఇక్కడ చంద్రుడు లక్కీ పర్సన్ మీకు. అలాగే 9 నంబరు కుజుడు కూడా లక్కీ పర్సన్. అలాగే మీకు 1 నంబర్ కూడా లక్కీ పర్సన్. మీరు ఎక్కువ ఒకవేళ మొబైల్ నంబర్ కానీ ఏదైనా తీసుకోవాలి అంటే 9 కానీ 1లో కానీ తీసుకోవాలి. 2లో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇవి దొరకనప్పుడు ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు కావాలంటే అట్లా తీసుకోవచ్చు. 2 నంబర్ అంటే 47 వస్తుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, 1 నంబర్కు మీకు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అంటే డైరెక్ట్ యాక్సెస్. నేను మీకు చెప్పాను, ఒక సిఇఓ కానీ ఎండి కానీ మీ పైన పొజిషన్లో ఉంటారు, అతనితో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్ మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళు మీతో చాలా పని చేయించుకుంటుంటారు. మీ వలన వీళ్ళకి చాలా లాభాలు ఉంటాయి. వీళ్ళకన్నా కూడా మీకు చాలా క్రియేటివిటీ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మీరు గురువు అంటే అన్ని తెలిసి ఉంటాయి. కానీ అలా తెలిసిందని పొగరుతో కూడా మీరు ఉంటారు. ఆ పొగరు అనేది కొంచెం ఉంచుకోకండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను పొగరు అనే వర్డ్ నేను ఎందుకు వాడాను అంటే ఆ యొక్క తత్వాన్ని మీరు తగ్గించుకుంటే గనక మీరు చాలా రాణిస్తారు. ఇంకా ఆ పొగరు మీన్స్ అంటే ఒక కోపం, ఒక యాంగ్జైటీ పవర్ అనేది చాలా ఆవేశంగా ఉంటుంది. ఈ ఆవేశమైన పనులు మీరు చేయకండి. ఎందుకంటే మీరు లేకపోతే ఏది లేదు, అంటే విద్య అనేదే లేదు. అంటే మీ యొక్క తెలివితేటలకు మీరు ఆఫీస్లో కానీ మీరు ఒక ఎక్కడ చేసినా ఒక డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ యొక్క తత్వాన్ని మీరు 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 చేయండి. కానీ మీ బిహేవియర్ అనేది తత్వాన్ని ఎదుటి వ్యక్తికి మీ పొగరునెస్ అంటే మీ యాంగ్జైటీ, మీ యొక్క కోపం ఇవన్నీ చూపించకండి దయచేసి. ఎందుకంటే అది చాలా డేంజర్ మీకు. ఇంకా నిన్న 2లో చెప్పేటప్పుడు ఒక ఆయన నాకు చెప్పారు, మనుషుల్ని మీరు ఏమంటారు, అది భయపడే వ్యక్తుల్ని బలహీనుల్ని ఇంకా బలహీనుల్ని చేస్తున్నారంటున్నాడు. నేను బలహీనులు చేయట్లేదు, బలవంతులుగా మారుస్తున్నాను. మీరు ఇలా పొజిషన్ ఉంటుంది, ఈ పొజిషన్ని మీరు మార్చుకుంటే మన స్థితి బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఈ క్యారెక్టరైజేషన్స్ మనం మార్చుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ తత్వాన్ని మీరు నేర్చుకొని మీకు ఎవరెవరు లక్కీ పర్సన్స్ అంటే 1 కానీ 10 కానీ 19 కానీ 19 లేదు, 9 వచ్చింది కాబట్టి 19 కూడా ఉండొచ్చు కంపల్సరీ. అలాగే 9, 27 వీళ్ళు కూడా మీకు మంచి లక్కీ పర్సన్స్. 81 వాళ్ళు కాదు, 18 వాళ్ళు ఓన్లీ 50% మాత్రమే మీకు లక్కీ పర్సన్స్. అలాగే 2కు సంబంధించిన వాళ్ళు 2, 20 వీళ్ళిద్దరూ మీకు మంచి లక్కీ పర్సన్స్. 29 వాళ్ళు కూడా లక్కీ పర్సన్స్. ఎందుకంటే 9 మీ లక్కీ నంబర్స్లో ఉంది కాబట్టి 29 వాళ్ళు కూడా మీకు లక్కీ నంబర్స్. 11 వాళ్ళు కూడా లక్కీ పర్సన్స్ గా ఉంటారు. ఎందుకంటే 1 నంబర్ ఇక్కడ వచ్చింది కాబట్టి 1 కలిపి కూడా ఈ లక్కీ పర్సన్స్ గా ఉంటారు. అంటే మీరు చేసే ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే వీళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి కనుక్కోండి. ఒకవేళ తెలియకపోతే వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోండి. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నాకు నేను చాలా వరకు ఒక 100 వరకు కలిసి వచ్చినాయి, ఒక 300-400 వరకు మనం కాల్స్ వచ్చాయి. కానీ ఒక 100 వరకు కన్సల్టేషన్స్ తీసుకున్నారు 3646తో. వాళ్ళు తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ చెప్పించుకుంటున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కనుక్కోండి. మీరు 3 కానీ 30 వాళ్ళు కానీ
వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకుంటున్నా, వాళ్ళతో ఒక బిజినెస్ చేస్తున్నా కూడా ఒక డిపార్ట్మెంట్లో మీరు ఒక సిఐ అయి ఉండొచ్చు, మీ కింద ఎస్ఐ ఉంటాడు, లేకపోతే మీరు ఒక కానిస్టేబుల్ అయి ఉండొచ్చు, మీకన్నా ఇంకా ఉంటారు, లేకపోతే మీరు ఒక డిఎస్పీ అయి ఉండొచ్చు, లేకపోతే డిఎస్పీ కావచ్చు, డీసీపీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక మంచి పొజిషన్ ఉంటే ఆ పొజిషన్లో మీరు ఇతన్ని ఏం కనుక్కోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్. అంటే మీ యొక్క అన్ని కూడా మీరు ఒక్కరే ఉంచుకోలేరు, కంపల్సరీ వేరే వ్యక్తికి షేర్ చేస్తూ ఉండాలి. ఆ షేర్ చేసే వ్యక్తి మీకు నమ్మకమైన వ్యక్తా కాదా? ఆ నమ్మకమైన వ్యక్తితో మీరు కొనసాగించాలా లేదా? లేకపోతే మీరు ఏం చేస్తారంటే, మీరు షేర్ చేసే వ్యక్తి యొక్క గుణగణాలు కరెక్ట్గా లేకపోయి మీవన్నీ కూడా వేరే షేర్ అయిపోయి మీరు ప్రాబ్లమ్స్ పడే స్థితి వస్తుంది. అందుకనే ఈ 3 వాళ్ళు కానీ 13 వాళ్ళు కానీ మీ యొక్క లక్కీలో ఉన్నారా లేదా మీరు చూసుకోండి. ఎట్లా ఎవరెవరని చెప్పాను నేను? 2 కానీ 20 కానీ 11 కానీ 29 కానీ 1 కానీ 10 కానీ 19 కానీ 9 కానీ 27 కానీ వాళ్ళు కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళు మీకు లక్కీ పర్సన్స్. వీళ్ళతో మీరు ఏది షేర్ చేసుకున్నా మీకు మూడో కంటికి తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు కూడా మీతో ఫ్రెండ్లీ నేచరే ఉంటుంది కాబట్టి అది మీ భాగస్వామి కావచ్చు. పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా ఇలాంటి వాళ్ళని చేసుకో. పెళ్లి దాని గురించి నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను, అది చూడండి. ఇప్పుడైతే కనుక 3 కానీ 30 వాళ్ళకి కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లతో మీరు బిజినెస్ కావచ్చు, మీరు ఏదైనా పార్ట్నర్షిప్ సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కానీ ఏదైనా కూడా వీళ్ళతో మీరు పంచుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు వాడే మొబైల్ నంబరు 1 కానీ 1, 2, 9 టోటల్స్ మాత్రమే ఉంటే చాలా బాగుంటుంది. 1 అంటే 46 వస్తుంది, 55 వస్తుంది ఈ 2. తర్వాత 47 వస్తుంది, 54 వస్తుంది. ఈ నంబర్స్ మీరు వాడచ్చు. 45 కూడా మీరు వాడచ్చు. ఈ మొబైల్ నంబర్స్ మీరు వాడచ్చు. ఈ యొక్క టోటల్ ఆల్ నంబర్స్ వచ్చినా సరే, మీరు లేకపోతే మీరు బెస్ట్ నంబర్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. చూసుకొని మీరు కరెక్ట్గా మీ యొక్క లైఫ్లో మీ యొక్క ఆరా పవర్స్ కూడా మీకు కావాలి. ఆరా పవర్స్ కూడా, ఎందుకంటే మీరు 10 మందికి మీ యొక్క జ్ఞానాన్ని షేర్ చేస్తుంటారు. అప్పుడు మీ యొక్క ఆరా లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు నాకు 1983లో పుట్టాను. నాకు కూడా 3 నంబరు యాడ్ ఉంది. నాకు 3 2 టైమ్స్ వచ్చింది. కువా నంబర్లో కూడా నాకు 3 వచ్చింది. అట్లా ఆ కువా నంబర్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి ఈ యొక్క పనిలో. అందుకనే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తోని మీరు మీ లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా చేసుకోవచ్చు. మీ యొక్క లైఫ్ తత్వాన్ని మీరు చేసుకోవచ్చు. ఆరా పవర్ కూడా చాలా 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 మీకు అవసరం. ఎందుకంటే మీరు పంచే మీ యొక్క జ్ఞానంతో ఆరా లెవెల్స్ మీ ఇంట్లో నెగిటివ్ ఉంటే మాత్రము ఖచ్చితంగా మీ ఆరా లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి. దానికి ఎప్పటికప్పుడు మీ ఇల్లు మీకు రీఛార్జ్ చేస్తుంది మిమ్మల్ని. ఆ ఆరా పవర్తో మీరు చాలా శక్తివంతంగా ఉండొచ్చు. మంచి సూపర్ పవర్గా మీరు ఒక లైఫ్లో, మీ జీవితంలో మీ అమ్మనాన్నలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే, మీ భర్తలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి లైఫ్ అనేది మీరు ఇవ్వచ్చు. మీరు ఎంత జీరోలో ఉన్నా సరే, మీరు ఎలా ఉన్నా సరే, మీకు జాబ్ రాకపోయినా సరే, మీరు బిజినెస్ చేయకపోయినా సరే, కనీసము కొంచెంలో కొంచెం చేసుకోండి. ఓన్లీ నా ఫీజు 1546. దీనికి కూడా చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ చేయకండి దయచేసి. నాకు వచ్చేది ఓన్లీ 1546. మరి ఎందుకు తీసుకుంటున్నారు? మీకు అన్ని డబ్బులు ఉన్నాయి కదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. నాకు ఉన్న కూడా నేను తీసుకోకుండా చేస్తే మీకు నేను ఇచ్చే ఏదైతే రెమెడీ ఉందో అది పని చెయ్యదు. ఏదైనా సరే అంతే, నేను ఇస్తున్నాను, మీరు కొంటున్నారు, ఆ కొన్న విలువ చాలా ఉంటుంది. అందుకనే ఈ 1546 తర్వాత మీకు ఒక మొబైల్ నంబర్ కావాలి అంటే 5000 చేంజ్, 400 చేంజ్ ఉంది. 5469 నుంచి స్టార్ట్ ఉన్నాయి. లేదంటే 1 lakh వరకు మనకు మొబైల్ నంబర్స్ ఉన్నాయి. ఈ రేట్లు ఏజెంట్లు మనకు నంబర్స్ ఇస్తున్నారు, అవి తీసుకోండి. లేదనుకోండి మీరే ఒక వోడాఫోన్ దగ్గరికి కానీ విఐ దగ్గరికి కానీ, లేదంటే
బిఎస్ఎన్ఎల్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే జియో దగ్గరికి వెళ్ళండి. ఈ 3 నెట్వర్కే మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి మీరు వెళ్ళినా, ఎయిర్టెల్ కూడా మనకు 4 నెట్వర్క్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈ 1546తో మీ జాతకం మొత్తం వస్తుంది. జాతకం మీన్స్ మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క అకౌంట్ నంబర్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి. అకౌంట్ నంబర్స్ ఓన్లీ 6 డిజిట్స్ లాస్ట్ తీసుకుంటున్నాం. కొంతమంది భయపడుతున్నారు, సార్ మీరేమన్నా మా అది మిస్యూజ్ చేస్తారేమో. నేనేమో ఆధార్ కార్డు తీసుకుంటున్నానా, ఏం తీసుకోవట్లేదు కదా. ఓన్లీ లాస్ట్ 6 డిజిట్స్ పెడితే మీరు అకౌంట్ నంబరు, మీ యొక్క నంబర్కి ప్రాబ్లం ఏమైనా ఉందా, అకౌంట్ నంబర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా అన్నది ఖచ్చితంగా మీరు చూసి ముందుకెళ్ళొచ్చు. ఈ యొక్క 1546తోనే మీరు ₹1,00,000 పెట్టి నంబర్ కొనమంటలేదు. మీకు దొరకకపోతే మన ఏజెంట్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు నంబర్స్. ఈ నంబర్తో ఇంత నంబరు, ఇప్పుడు 10,000 కావాలి, 20,000 కావాలి, మంచి నంబర్ కావాలంటాడు. యాపిల్ ఫోన్ కావాలి మాకు, కానీ నేను డబ్బులు తక్కువ పెడతా. అది కాదు కదా. నార్మల్ నంబర్స్ కూడా పనిచేస్తున్నాయి, నార్మల్ ఫోన్స్ కూడా పనిచేస్తున్న రీతిలోనే నార్మల్ నంబర్స్ కూడా పనిచేస్తున్నాయి. అది కూడా గుర్తించుకొని మీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో చూడండి. ఈ వ్యక్తి, నేను మాటల మధ్యలో ఆగిపోయింది. అయితే ఒక వ్యక్తి, సార్ మీరు జనాల్ని బాగా నాకిస్తున్నారంట, నేను తీసుకునే 1546 నువ్వు ఎంత నాకిపోయినావు, లక్షల కోట్లలో డబ్బులు నష్టపోతాం, ఇచ్చే 1546కి నాకు ఇచ్చేస్తున్నాం. ఆ తర్వాత మొబైల్ నంబర్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మీరే వెళ్ళండి, నేను చెప్తానని చెప్తున్నాను కదా. ప్రాబ్లం ఏముంది ఇందులో? కాదు కదా. ఇంత ప్రాక్టికల్ గా ఉండి ఇంత క్లియర్ గా చెప్తున్నా కూడా ఇంకా మీకు మనసు ఎలా వస్తుందో, చెత్త మెసేజ్లు పెట్టినాక నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు హ్యాపీగా తీసుకోండి, బాగుండండి, మీ యొక్క నంబర్ని మార్చుకోండి, మీ యొక్క ఆరా పవర్స్ని పెంచుకోండి, ఇవన్నీ చేసుకోండి అని చెప్తున్నా. అది మనకు నచ్చలేదు అస్సలు చూడకండి వీడియోలు. మీరు బాగుండాలంటే చూసుకోండి. ఇంకొక వ్యక్తి పెడతాడు, మీరు నాకు సులభంగా వేయంగా ఆనందంగా, ప్రతి వీడియోలో నేను 2-3 వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో కూడా అతను ఏం చేశాడు, నేను నా మనుషులు ఎవరో పెట్టిస్తున్నానంట. నాకేం అవసరము? మనము ఒక మనిషి పెడుతున్నాడు ఒక మెసేజ్ అంటే నేను పెట్టియాల్సిన అవసరం లే. వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వాళ్ళకి కావాలంటే పెట్టుకుంటారు. నేను చెప్తే ఎవరు వినరు. అది గుర్తుపెట్టుకొని చెత్త మెసేజ్ చేసుకోకుండా హ్యాపీగా మీ లైఫ్ను సెట్ చేసుకోండి. సక్రమంగా మనం సెట్ చేసుకొని ముందుకెళ్దాం. మీకు టైంపాస్ కాకపోతే న్యూస్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ కావాల్సినంత న్యూస్ ఉన్నాయి. ఆ న్యూస్ వినండి, నాలెడ్జ్ అని వస్తుంది. ఇలాంటి వీడియోస్ చూస్తే మనం మార్చుకోవడానికి, మన లైఫ్ను మార్చుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి మాత్రమే న్యూమరాలజీ వీడియోస్ చూడండి. ఏది పడితే చూసి అనవసరమైన పెట్టుకొని, అనవసరంగా మీరేదో ఫీలింగ్ పెట్టుకొని దానికి నేను ఇట్లా అన్నాను, నేను ఇంతసేపు మీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ప్రతిదానికి నా ఫీజు ఇంతే. ప్రతి ఒక్కదానికి మొబైల్ నంబర్ మార్చాలన్నా, లేకపోతే నేమ్ చేంజ్ చేసేయాలన్నా, బిజినెస్ నేమ్ చేంజ్ చేయాలన్నా, మీ యొక్క మ్యారేజ్ డేట్ చేంజ్ చేసుకోవాలన్నా, మీ వెహికల్ నంబర్ చేంజ్ చేసుకోవాలన్నా, ప్రతి దానికి ఛార్జెస్ ఉంటాయి. అవి క్లియర్గా కనుక్కోండి. ముందే కనుక్కొని ప్రొసీడ్ అవ్వండి. మీరు మీ యొక్క లైఫ్ను మార్చుకోండి. లేకపోతే వదిలేసి హ్యాపీగా మీ ఇంట్లో మీరు ఉండండి, సంతోషంగా ఉండండి. కాకపోతే హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ మీ అందరికీ.